హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ విత్ వైష్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనము బటర్ చికెన్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ బటర్ చికెన్లోకి అయితే రోటీ కానీ చపాతీ కానీ బటర్ నాన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము. అది స్కిన్లెస్ అనమాట. అందులో ఇలా పీసెస్ బోను మరియు పీసెస్ సపరేట్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, 2 బౌల్స్లోకి సపరేట్ చేశాను. ఒక దాంట్లో బోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనేమో బోన్లెస్ ఉందన్నమాట. నియర్లీ ఈ బోన్లెస్ ఒక 1/2 kg అనుకోండి, విత్ బోన్ ఒక 1/2 kg అనుకోండి. సో మనమైతే ఇలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇలా కలిపి వేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, లేదంటే గరం మసాలా అయితే గరం మసాలా, మన ఇంట్లో ఏం వాడతామో మామూలుగా మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో ఆ ఫ్లేవర్ చక్కగా చికెన్ పీసెస్కి పట్టించుకోవాలి. పట్టించుకున్నాక ఒక బాణీ పెట్టుకొని అందులో మరీ అంటే డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసేసుకోండి. చూడండి, ఒక పావు మాత్రమే ఆయిల్ వేసాను. కొంచెం వేడెక్కాక ఈ బోన్లెస్ చికెన్ అయితే వేసుకొని మామూలుగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కాక మాత్రమే వేయాలి చికెన్ను, లేదంటే ఎక్కువ అంటుకుపోతుంది బాణీకి చికెన్ అనేది. బాణీపై మూత పెట్టుకోకూడదండి. సో ఇలా 7 to 10 minutes అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అయ్యాయి. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 3 ఉల్లిగడ్డలు పెద్దవి తీసుకొని కచ్చా పచ్చాగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇదే బాణీలో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా ఆయిల్ వేయలేదు, సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది ఆనియన్స్ వేసాకే వేసుకోండి. సో వీటినైతే ఇలా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒక 4 మీడియం సైజు టమాటా ముక్కలు కట్ చేసినవి ఇందులోనే వేసేసుకోండి. అండ్ వీటిని కూడా మగ్గనివ్వండి అదే బాణీలో. తర్వాత ఉప్పు, కారము వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి నానబెట్టి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఉన్న కారమే వేసేస్తున్నాను. వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఒక 5 నుంచి 10 క్యాషు వేసుకోండి. నేను క్లిప్పు తీయడం మర్చిపోయాను. సో మీరైతే 5 నుంచి 10 వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అదే బాణీలో ఇలా బటర్ వేసుకొని వేడి చేసుకోండి. బటర్ వేడెక్కాక మనము మిక్సీలో వేసుకున్నాం కదా ఆ గ్రేవీని అయితే వేసుకోవాలి. వేసుకొని కాసేపు అయితే మరగనివ్వాలి. అంటే ఆనియన్, టమాటోస్ ఉన్నాయి కదా, వాటి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి మీ రుచికి సరిపోయేంతగా. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. బోన్లెస్ చికెన్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, బటర్ చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులోనే మనము కొత్తిమీర, కొంచెం కసూరి మేతి లాంటిది వేసుకుంటే చక్కగా ఉంటుంది. పైన దింపేటప్పుడైతే కొంచెం బటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సింపుల్గా అయిపోయింది కదండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువైతే వాడలేదు. బటర్ అండ్ క్యాషు వేసాను అంతే కదా. సో మామూలుగా మనం రెగ్యులర్గా వండుకునేలాగానే ఉంది కదా, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టాక్స్ విత్ వైషు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ బటర్ చికెన్ రెసిపీకి బటర్ నాన్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా సూపర్‌గా ఉంది. ఇంట్లో తినను అనే వాళ్ళు ఒక్కరు కూడా కనిపించరండి. ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కంపల్సరీ ఇంట్లో అందరూ తినేస్తారు. మామూలుగా నాన్ వెజ్ తినని వాళ్ళకు ఎలాగో ఇష్టం ఉండదనుకోండి. సో, అందరూ చక్కగా తినేస్తారు. ఈసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి.